పెట్టాలా? ఆమ్ లేదా? నవ్వు నవ్వు ఇంకా చెబితే ఇది అంతా గుండు అవుతుంది. గుండు ఇప్పుడిప్పుడే ఎత్తున్నాయి ఎంటికెళ్ళు, ఇప్పుడిప్పుడే ఎత్తున్న జడలు అశ్వి. ఆయన ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కలిగి వెల్కమ్ టు మై ఛానల్ కళ ఒకటి. సో టైటిల్ చెప్పినట్టు వేళ మా అశ్వికి ఏమంటారు పుట్టెంటికల్ కేశఖండన చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఈ పుట్టెంటికల ప్రకారంగానే అయితే అయిపోయినాయి. ఇది కథలు తీసినాం కాబట్టి ఇది జస్ట్ ఇదంతా సమర్పించాం అన్నమాట. గుండు చేయిస్తున్నా వల్ల నాకెందుకు ఇందాక మమ్మీతో కూడా అదే అన్నా, నాకెందుకు ఏదో కైండ్ ఆఫ్ ఎంటికలు అవుతాయా అన్నట్టు అనిపిస్తుంది. అంటే చాలా మంది కిడ్స్ కి ఎంటైర్ జుట్టు ఇంతున్న వాళ్ళకి వాళ్ళ తృప్తి అంతా తీరుతుందేమో జడలేసుడు అట్లా చూసుకున్నాడు జుట్టు అనుకోండి. ఇప్పుడిప్పుడే నేను అది ఫీల్ అవుతున్నా, అలా తీస్తున్నా అనిపిస్తుంది. బట్ మా అమ్మ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది అనమాట. ఎలా ఫీల్ అవుతున్నావు అని అంటే, ఇక మమ్మీ పుట్టినప్పుడు వచ్చిన ఎంటికలేదామంటే అంటే పుట్టినప్పుడు గోర్లు కూడా వచ్చినాయి, అవి ఇస్తలేదా, దానికి ఎందుకు ఫీల్ అవుతలేదు అని ఇట్లాంటి మమ్మీ మస్తు ఎగ్జాంపుల్ చెప్తుంది అనమాట. సో లేపిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బిట్ బెటర్ నౌ. సో ఇప్పుడైతే పోతున్నాం మా వెంబలాడ గుడిలోనే చేయించేది. పొద్దున పోదాం అనుకున్నాం, తర్వాత ఇది చేయించి ఇప్పుడు సాయంత్రం పోతున్నాం అనమాట. జస్ట్ అన్ అవర్లో వచ్చేస్తాం. దీనికోసం మా మమ్మీ వాళ్ళు చేసిన ప్రిపరేషన్ ఈ సంథింగ్ నేను చూపించాలి. తీసుకుపోయారా అదే మా మమ్మీ ఎన్ని స్టాండ్లు చేస్తుందంటే మామూలుగా అటు పోయేసి వచ్చిన తర్వాత స్నానం చేపిద్దాం అనుకున్నాం. బట్ మమ్మీకి అట్లా కాదట, అక్కడ చేయించి స్నానం చేయించి గుడికి వెళ్ళి బొట్టు పెట్టి గుడికి ఆడ రాజున దర్శనం చేసుకోవాలంట. బికాస్ పుట్టెంటికలు తీస్తే ఎంటికలతో పాటు 9 జన్మల పాపాలు, మునుపు జన్మల పాపాలు ఏమున్నా సరే 9 లేకపోతే అన్ని జన్మల ఎన్నో జన్మల పాపాలు అంతా పోతాయని అదన్నమాట రీజన్. సో అందుకనేసి అక్కడే స్నానం చేపియాలని మమ్మీది. కానీ గుండంలో నీళ్ళు అంతా బాగాలేవు అసలే, కషికి స్కిన్ ఈజీగా మీకు తెలుసు కదా స్టోరీ అంతా. సో అందుకనేసే మేము అద్దనుకున్నాం. బట్ దానికోసం మా మమ్మీ ఏం చేసిందంటే వేడి వేడి నీళ్ళు వేడి చేసి ఆ డబ్బాలో నింపి ఇది తయారు చేసింది అనమాట. చూద్దాం. మేము ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి పోయి అక్కడ నుండి ఇదంతా అయ్యేసరికి అవి ఎంత వేడి ఉంటాయో తెలిసి, వేడి లేకపోయినా 4 మగ్గులు అయితే పోతుంది. చెంపు పెట్టినావు మరి పెడతావు. సో అదనమాట. సో నౌ వీఆర్ గోయింగ్. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ కశ్వి ఏడుస్తుందేమో అన్నదానికి కూడా మేము ప్రిపేర్ అయి వెళ్తున్నాం అన్నమాట. కోకోమిలన్ చూపిద్దాము, కోకోనట్ వాటర్ చూపిద్దాము లాంటివి. సో అదన్నట్టు. సో లెట్స్ గో. ఇదంతా నా ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అన్నమాట. ఇన్ కేస్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. నాకే కాదు కశ్వికి కూడా ప్రొఫైల్ ఉంది, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాలో అయితే ఇంతకీ ట్రాన్సాక్షన్ ఎట్లా వచ్చిందో ఆ క్యూట్ ట్రాన్సాక్షన్ మీకు తెలుస్తుంది. ఈ వేదిలు పట్టుకుపోవడం ఎందుకు, దీనికి ఇన్ని స్టంట్లు ఎందుకు? గట్ల కాదు, సైడ్ల నుంచి పక్కల నుంచి ఏమన్నా వస్తేమో వేడి నీళ్ళు కాళ్ళ పడతాయి అని. మరి నీ బిడ్డ నీళ్ళు ఎక్కువ వస్తే అవునమ్మా కళ్ళ తొందరగా కావు కదా, దగ్గర పెట్టుకుంటారు. నేను నా డిక్కి ఆడ పెట్టుకొని నేను నడపాలంట. ఇవన్నీ బావు కట ఆమ్ పెట్టండి. బావుకి ఆమ్ పెట్టాలా? ఆమ్ లేదా బావు? అయ్యో పోయింది. ఏమైంది? పోయింది. అయిపోయి బాబో అయిపోయి. బాబో దొరకబట్టి ఏడుస్తుంది ఏమో. నాకు చెవులు కుట్టించినప్పుడు కూడా నాకు అంత భయం ఏదో కాలేదు, నాకు ఎందుకో అనిపిస్తుంది. నిమిషాలు గిట్ల తీసేస్తారు ఏముందర కదా. పట్టుకోండి ఆయన చెబుతుంది. చిన్న పాప అని చెప్పేసి ఇచ్చేది నైట్ నీకే ఇష్టం.
మొత్తం తీయాలా మొత్తం మమ్మీ మొత్తం తీయాలా మొత్తం తీసుకురే కదా మీ అత్తమ్మని అడగాలి మొత్తం తీసుకురే ఇంకేమున్నాయి ఏం చెప్పలే ఇంకేం లేదు అంతమంది పిల్లల ఏడుపుల మధ్యలో నాకు ఉన్న ఇంకొక మెయిన్ వరీ కశ్వి ఏడుస్తుందేమో, ఏడుస్తే అటు ఇటు అంటే తెగుతుందేమో అన్నది ఉండే. కానీ గుడ్ డైవర్షన్ దాకా కోకోమిలన్ అయితే హెల్ప్ అయింది. కశ్వికి మేము అసలు ఎక్కువ స్క్రీన్ టైమ్ ఫోన్లు చూపించామన్నమాట. సో ఈ టైంలో చూపించడం వల్ల ఎప్పుడు కనిపించేసరికి మంచిగా డైవర్ట్ అయింది. ఓన్లీ ఒక లాస్ట్ మినిట్కి ఇంకా ఆయన కనిపించడం, మొహం మీదకి అంత చికాగ్గా రావడం వల్ల కొద్దిగా చికాకు చేసింది. కానీ బట్ చాలానే కోకోమిలన్ అయితే హెల్ప్ అయింది. పక్క వాళ్ళు కూడా వేరే వాళ్ళు చూసి అరే భలే వాడుతున్నారే నిజంగానే కోకోమిలన్ అని ఉండే అన్నమాట. సో మీకు ఎవరికైనా ఈ టిప్ ట్రై చేయండి హెయిర్ కట్ చేయించేటప్పుడు అయితే. చేతులు గట్టి దొరకబట్టు కట్ అయిందా చేతులు పట్టుకో నాన్న చేతులు పట్టుకో ఇక అయిపోయింది అయిపోయినాయి ఏడవకు పాపం బిడ్డకు రక్తం బాగా కారుతుంది ఇక్కడ చెవుకు రక్తం కారుతుంది బాగా బ్లేడ్ అమ్మ అమ్మ గుండెగాడ ఏం పెద్దగా అనిపిస్తలేదు బాగా తేడా ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంకా మంచిగా ఉన్నాయి ఇంకా చిక్కలు ఎక్కున్నాయి కశ్వికి పుట్టినప్పుడు జుట్టు బాగానే ఉండే, మధ్యలో క్రాడల్ క్యాప్ అంటే చిన్నపిల్లలకు వచ్చే చుండ్రు అనమాట, దానివల్ల తనకు చాలా జుట్టు ఊడిపోయింది. సో తర్వాత జుట్టు అనేది అంత ఒత్తుగా అలా ఏం లేదు, ఇప్పుడిప్పుడే మళ్ళీ పెరుగుతుంది. సో తనకు గుండు చేయించడం వల్ల మాకైతే పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏం అనిపించలేదు అన్నమాట. ఇంకా చెప్పాలంటే అప్పుడు అంత అన్ఈవెన్ కంటే కూడా ఇప్పుడు ఫ్లాట్గా మంచి గుండు ఉంటే మంచిగా అనిపించింది. అండ్ ఇవన్నీ మా ఫ్యామిలీ రియాక్షన్స్, అందరికీ వీడియో కాల్ చేయించి చూపిస్తే ఇది కార్తిక్ రియాక్షన్ ఆబ్వియస్లీ న్యూట్రల్ ఉంటుంది. అండ్ ఇవన్నిటికీ నేను వాయిస్లో రికార్డ్ అవుతున్నాయి అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. వీళ్ళందరి రియాక్షన్లు నేను రికార్డ్ చేసిన అన్నది కూడా వీళ్ళకి తెలియదు, వీళ్ళందరి వీడియోలో నేను చూడబోతున్నారు. సో అట్లా కశ్వికి గుండు చేయించినాము. కానీ ఒక్కసారి కాదు, 2 సార్లు చేయించినాము, ఇంకొకసారి కూడా చేయించినాము. ఒకసారి చేయించి ఊరుకోరంట కదా, 2 times చేపిస్తే ఇంకా తిక్కుగా వస్తాయి అన్నది అట్లా చెప్పారు. నాట్ ష్యూర్ ఇంతకీ మీరు కూడా 2 సార్లు చేపిస్తారా, అండ్ నిజంగా గుండు చేయించిన కొత్తగా వచ్చినాయా, అండ్ కశ్వి విషయంలో మీకు తన జుట్టు గుండు చేపిస్తే బాగా డిఫరెన్స్ అనిపించిందా లేకపోతే ఇట్లనే క్యూట్గా ఉందా కింద కామెంట్ చేయండి. అండ్
కశ్వికి ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి మేము అనుకున్న దానికంటే గ్యాప్ ఎక్కువ వచ్చిందనమాట. నేను ఒక 1 వీక్లోనే పోయి చేంజ్ చేస్తా సో దట్ మళ్ళీ తొందరగా జుట్టు పెరుగుతుంది అనుకున్నా. బట్ తెలియకుండానే గ్యాప్ ఆల్మోస్ట్ నెల తర్వాత మళ్ళీ చేయించినాము. సో అందుకనే తనకు జుట్టు ఒక ఎక్కువ డేస్ నుండి మీరు నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే గుండు లాగానే కనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్ జుట్టు స్టార్ట్ అయింది. అండ్ ఇదంతా రఫ్లీ శివరాత్రి టైం అన్నమాట. అందుకే మా రాజన్న గుడి అంత దగ్గర మెరిసిపోతుంది. అండ్ కశ్వికి మేము దివాళీ టైంలో మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో దీపావళికి బాగా పెద్దగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫుల్ టపాకాయలు కాల్చినాము. అప్పుడు కూడా ఇదంతా పేల్చిరన్నమాట ఈ మీద ఏమంటారు వీటిని ఫైర్ వర్క్స్. కానీ అప్పుడు ఈమెకు తెలిసేంత కాదు, ఆ ఏజ్ అర్థమయ్యేంత కాదు. ఇప్పుడు మా ఇంటి దగ్గర అవుతే మా కశ్వి ఇట్లనే చూస్తూ ఉండే అన్నమాట. ఎందుకు ఆ టైంలో ఎవరితో గృహప్రవేశమా పెళ్ళో ఏదో ఉంది ఇంటి దగ్గరలో. సో రెగ్యులర్గా ఆల్మోస్ట్ డైలీ వాళ్ళు పేలుస్తూ ఉండే కశ్వి చూస్తుండే అన్నమాట. అండ్ ఇంకొకటి ఈ వీడియోలో అది కూడా చెప్పాలి, నాకు కూడా మెమరీ లాగా ఉండిపోతుంది అని చెప్పేసి ఇది పెట్టిన. బికాజ్ ఐ వాంట్ టు అప్రిషియేట్ మై మామ్. అంటే మా మమ్మీ ఒకటి చేసింది, ఒక నోము సంవత్సర కాలం పాటు, ఒకటి కాదు 2 నోములు ఇవంట రఫ్లీ సంక్రాంతి టైంలో పడతారు. ఒకటి కడప నోము, ఒకటి భూమాతకి ముగ్గు నోము అని చెప్పేసి సంవత్సరం పాటు ఎవ్రీడే మార్నింగ్ స్నానం చేసి పనులన్నీ అయిపోయి నీళ్ళు పట్టుకొని వచ్చి కడప కడిగి కడపకి ముగ్గు, పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు, నైవేద్యం అన్నీ పెట్టి తర్వాత మళ్ళీ బయట సపరేట్ ముగ్గేసి దానికి పెట్టి భూమాతకి అవి కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా అలా 1 ఇయర్ పాటు చేసిందట, సంక్రాంతి టు సంక్రాంతి. ఇదే కాదు మా మమ్మీ ఇంకా కపుల్ ఆఫ్ సంవత్సరాలు నోములు పడుతుంది అన్నమాట. అంత ఓపిక, అంత దేవుని మీద భక్తి, అంటే నాకు అది జస్ట్ అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది అనమాట. అది నాకు మెమరీలా గుర్తుండిపోతుంది అని చెప్పేసి క్లిప్ తీసుకున్నాను. సో అట్లా ఈ 2 నోములు ఒక పార్ట్ మా మమ్మీ చేసిన నోములలో. అయితే వీటికి చెల్లించుకోవడానికి నేను మేమున్న టైంలో చేయించుకోవాలి, ఎస్పెషల్ నేనున్న టైంలో అని మా మమ్మీ అది చెల్లించుకోవడం అనేది ఆపి నేనున్నప్పుడు చెల్లించుకుందన్నమాట. సో ప్రాసెస్ అంతా చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ మా మమ్మీ ఒక సంవత్సరం పాటు చేయడము అనేది, సంవత్సరం అని అంటే డిసిప్లిన్ ఎంత కావాలి, వర్కౌట్లు చేయాలో, వెయిట్ తగ్గాలో, ఏదో చేయాలి అంటే కంటిన్యూగా ఎవ్రీడే చేయగలుగుతామా? దట్ ఈస్ సంథింగ్ నాకు మా మమ్మీ విషయంలో బాగా అనిపిస్తుంది అన్నమాట. అది గుర్తుండిపోవడం కోసం, ఆ మెమరీ గుర్తుండిపోవడం కోసం నేను క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ మమ్మీలు చేసే పూజలు అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకంటే ఎక్కువ మన మీద ప్రేమతోనే మనకు మంచి కోసమే చేస్తారు కదా, దాన్ని అప్రిషియేట్ చేయాలనిపించింది అన్నమాట. అట్లా చెల్లి లేదు కానీ చెల్లిది కూడా నాకే ఇచ్చింది, చెల్లి పేరు మీద నాకే ఇచ్చింది అన్నట్టు. అండ్ దీంతోపాటు మా డాడీకి కూడా చేసిందంట 1 ఇయర్ పాటు డైలీ కాళ్ళు కడిగి తలకు చల్లుకోవడము. ఏమో ఐఎమ్ నాట్ ష్యూర్, ఎప్పటికైనా మన మమ్మీలు మనకు ఒక రోల్ మోడల్స్ లాగా అనిపిస్తారు మనకు. ఇప్పుడు నేను మామ్ అయ్యి వైఫ్ని అయిన తర్వాత మా మమ్మీలు చేసే విషయాలు నేను ఎప్పటికైనా అవి చేయగలుగుతానా, అంత నా వల్ల అవుతుందా, ఇలాంటివి కొన్ని అనిపిస్తాయి అన్నమాట. ఇలాంటివి చూసినప్పుడు మీకు అట్లా అనిపిస్తుందా? నాకు కింద కమెంట్ చేయండి. పైన ఉంది పెట్టి కదా మా డాడీకి ఇట్లా సంవత్సరం అడిగిందట. ఇత్తడి తాంబూలం పెట్టి ఇత్తడి సర్వ అది ఈ చెంబుతో కడిగిన, కానీ వాళ్ళ మీదకి ఎక్కించారు తీయాలి. ఇట్లా నీళ్ళు కళ్ళ కలుపుకోవడం. అంతే అంట మమ్మీ. అట్లా అప్పుడు కూడా ఇట్లా తుడిచిందా డాడీ? కొంగుతానా ఇంకా కాదని అదేదో పెట్టుకున్నా మీరు నాకు పెట్టాలి ఇప్పుడు కట్నం అడుగుతారు. ఓ 2 తులాలు అడగమ్మా. సంవత్సరం చేసినందుకు ఆ మాత్రం చేయరాని? సంవత్సరం 1 2 సంవత్సరం మొత్తం మొక్కి కడిగి సగమైన కొన్ని థింగ్స్, చిన్న విషయాలు ఎప్పటికైనా గుర్తుండిపోవాలి అనుకున్న విషయాలు రికార్డ్ చేసి ఒక షార్ట్ వ్లాగ్ చేసిన. చాలా డేస్ అవుతుంది, నేను ఒక 13-14 మినిట్స్లోనే ఒక వ్లాగ్ చేసి. అండ్ ఇంతకు మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, నన్ను క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end, and I will see you on my next video. Until then, take care, keep smiling, bye bye.